అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసం శివ అభిషేకాలు, మనం అస్సలు తినకూడని ఆహార పదార్థాలు, దీపారాధన ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసానికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెలలో చేసే పూజలు అలాగే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితాలు లభిస్తాయి. అలాగే కార్తీక మాసంలో ఏ ఆహార పదార్థాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. అప్పుడే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం దీపారాధన నియమాలు, అభిషేకాలు, శివ అభిషేకాలు అలాగే ఆహారం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో ప్రతినిత్యం దీపారాధన చేస్తే ఈ సంవత్సరం మొత్తం పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది. కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తేనే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. తెల్లవారుజామున దీపారాధన చేయలేని వారు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే దీపారాధనకే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందంట. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. ఇంట్లో తులసి కోట లేని వారు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఒక తులసి కోటను తెచ్చుకోండి. తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి కోటలో 33 కోట్ల మంది దేవతలను నివసిస్తారు. కాబట్టి తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద కలిసి వస్తాయి. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసుకోవాలి. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుణ్ణి పూజించండి. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేసి 365 ఒత్తులతో దీపారాధన వెలిగించండి. ప్రతిరోజు దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోండి. అలాగే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ముఖ్యంగా కార్తీక మాసంలో విభూది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు నది స్నానాలు చేసే సకల పాపాలన్నీ తొలగిపోయి నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేయాలి. బియ్యపిండితో ముగ్గు వేస్తేనే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా ఈ నెల రోజులు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లిని కూడా దూరంగా ఉండాలి. ఇంగువ వేసిన కూరను కూడా తినకూడదు. అలాగే ముల్లంగి దుంపలు, ఆనపకాయ, మునక్కాయ, వంకాయ, పుచ్చకాయ మరియు గుమ్మడికాయ ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. ఈ నెల రోజులు వేడి ఆహారాన్ని తినాలి. చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే అష్టమి నాడు కొబ్బరి తినకూడదు. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు. అలాగే కార్తీక మాసంలో చేసే శివాభిషేకం కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఏ ఆహార పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తేనే ఎలాంటి ఫలితాలను దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది. ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు. కలశంలో పాలు పోసి శివలింగానికి అభిషేకించాలి. ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తేనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకించండి. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకించండి. అలాగే నీటిలో బిల్వ దళాలు వేసి ఆ నీటిని శివునికి అభిషేకిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి శివుడి ఆశీర్వాదం
లభిస్తుంది. అలాగే మీ సొంతింటి కల త్వరగా నెరవేరేలాంటి నీటిలో గరిక వేసి ఆ నీటిలో శివుడికి అభిషేకం చేయండి. మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివునికి అభిషేకిస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. ఇక ఆవు నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్రాక్షరసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 100 కోట్ల దోషాలు తొలగిపోయి, అలాగే పసుపు నీటితో అభిషేకిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి, మంచి విజయాలు సాధిస్తారు. ఇక విభూతితో అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా శివలింగానికి అభిషేకించి శివుని ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గదిలో ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఈ మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది. ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదివితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో అష్టముఖి రుద్రాక్షలను ధరిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు గన్నేరు పూలతో కానీ జిల్లేడు పూలతో కానీ శివుని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. దీన్నే నారికేల దీపం అని అంటారు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు, అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ మహావిష్ణువుని తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం ధనానికి లోటు లేకుండా భోగభాగ్యాలు సిద్ధిస్తాయంట. అలాగే ఈ కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్ర రోజున బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి నాడు శివుని అభిషేకిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షప్రాప్తి కలుగుతుందంట. అలాగే ఈ కార్తీక మాసంలో పుణ్యనదుల్లో దీపాలను వదిలేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసం చివరి రోజున అంటే పోలిపాడ్యమి నాడు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి. ఈ కార్తీక మాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజించాలి. ఈ నెలలో చేసే లక్ష్మీ పూజలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైన సంపదలు, సంతాన ప్రాప్తి, కుటుంబ క్షేమం, అలాగే ఆయురారోగ్యాలు కలిసి వస్తాయంట. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలను పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్ట. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటికి పై కనక వర్షాన్ని కురిపిస్తుంది. కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం, వస్త్రాలను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కార్తీక మాసం అన్నం, పాలు, అరటి పండ్లు, జామకాయలు, అలాగే నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని రావి చెట్టుకు పోస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ప్రతి కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కార్తీక సోమవారం ఉపవాసం ఉండి శివలింగానికి అభిషేకిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అక్టోబర్ 30వ తేదీన ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ప్రతినిత్యం దీపారాధన చేసేవారు ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. వారానికి 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ శివుడిని అభిషేకిస్తే శివయ్య ఆశీర్వాదం మీకు కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.